శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. జై గురుదేవ దత్త సాయినాథ్ మహారాజ్ की జై. సాయి బంధువులందరికీ నా ఆత్మీయ నమస్సుమాంజలి. మనం కార్తీక పురాణంలో అధ్యయనం చేస్తూ 7వ అధ్యాయానికి చేరుకున్నాం కదా. ఈ అధ్యాయంలో మనకి శివకేశవుల యొక్క అర్చన విధానాన్ని, అర్చన చేసినందు వలన ఎటువంటి ఫలితాన్ని పొందుతామో వశిష్ఠ మహర్షి తెలియజేస్తున్నారు. ఓ రాజా, ఈ కార్తీక మాసం యొక్క పుణ్యం అంతా ఇంతా కాదు. ఎవరైతే ఈ యొక్క మాసంలో శివకేశవుల్ని అర్చిస్తారో, అదే విష్ణువుని సహస్ర కమలములతో అర్చిస్తారో వారి ఇంట సాక్షాత్ లక్ష్మీదేవి స్థిరంగా నిలిచి ఉంటుంది. అంతేకాదు రాజా, సాలగ్రామాన్ని ఉసిరికి చెట్టు కింద పెట్టి పూజించిన వాడికి కలిగేటువంటి మోక్షము అంతా ఇంతా కాదు అని చెప్పి, ఇంకా ఆయన ఏం చెప్తారంటే, అలాగే తులసీ దళాలతో బిల్వ దళాలతో పూజ చేస్తే కలిగేటువంటి పుణ్యం కూడా మాటల్లో చెప్పలేము. అలాగే ఉసిరికి చెట్టు కింద ఒక బ్రాహ్మణోత్తమునికి భోజనం పెడితే కలిగేటువంటి ఇదిని ఇంకా కూడా చెప్పలేము. సరే, ఎవరైనా దీపాన్ని పెట్టలేకపోయినా, ఈ నెల రోజులు మందిరానికి వెళ్ళి దీపం పెట్టలేకపోయినా, కనీసం వారు విష్ణాలయానికో శివాలయానికో వెళ్ళి అక్కడ హోమం నిర్వహించేటువంటి దాంట్లో దాన ధర్మాలు చేయడం, సంపత్తు కలిగిన వాళ్ళు మాత్రం ఏమాత్రం కూడా ఈ కార్తీక మాసం వ్రతం చేయకపోతే ఫలితం ఏమాత్రం వాళ్ళకి ఉండదు అని చెప్పి, ఆ సంపత్తు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మందిరానికి వెళ్ళి అక్కడ దాన ధర్మాలు విరివిగా చేస్తూ చక్కగా అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకి సహకరించినప్పుడు వారి పితృదేవతలకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఎవరైతే శివాలయం నందు కానీ విష్ణాలయం నందు కానీ ఒక జెండాను పాతారో వారి దగ్గరికి యమకింకర్లు కూడా రాలేరు అని చెప్పి, ఇంకా ధూళి వారికి ఉండేటువంటి సమస్త పాపాలు ధూళి గదాలో ఎలాగైతే కొట్టుకుపోతుంది, దుమ్ములో గాలికి అలా కొట్టుకుపోతాయి, ఆ పాపాలన్నీ పరిహరింపబడతాయి అని చెప్తూ, ఇంకా ఎవరైతే ఈ కార్తీక మాసంలో తులసి చెట్టు వద్ద చక్కగా పేడతో అలికి శంకు చక్రాది ముగ్గులను వేసి ఆ ముగ్గుల్లో ప్రమిదల నుంచి చక్కగా నువ్వుల నూనె వేసి దీపారాజన చేస్తే ఇది ఈ నెల రోజులు కూడా ఆరిపోకుండా చూసుకునేటువంటి విధానం ఒకటి ఉంటుంది. దానినే నందాదీపము అని పిలుస్తారు. ఈ నందాదీపం యొక్క ఫలితం కూడా అత్యద్భుతమైనది రాజా. దీన్ని ఆచరించి ఈ విధంగా లేదా ఈ నెల రోజులు ఆచరించలేకపోయినా కనీసం ఒక సోమవారం రోజైనా కూడా మందిరానికి వెళ్ళి దీపారాధన చేసిన ఎడల కార్తీక మాస పురాణాన్ని వినడం వల్ల చక్కటి శివకేశవులిద్దరూ సంతుష్టులవుతారు. చక్కటి మరణాంతర జీవితం చక్కగా సంప్రాప్తిస్తుంది అని చెప్పి వశిష్ఠ భగవానులు చెప్తూ, ఈ అధ్యాయంలో మనకి ఉమామహేశ స్తోత్రంలో ఉన్నటువంటి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రేష్టవపూర్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషవాహనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం అంటూ ఆ యొక్క అర్ధనారీశ్వర తత్వమైనటువంటి ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ వశిష్ఠ మహర్షి ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఉన్నాడు. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మీకు చక్కగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ చక్కగా ముందుకు తీసుకెళ్ళండి. ఈ జ్ఞానాన్ని మరింత మందికి చేరువ చేసి మన ఛానల్ని ఆదరించండి. జై సాయిరామ్.